అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మనం చదివినప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచును. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహింపరచును. ఈ లేఖన భాగమందు దేవుడు జగత్పునాది వేయబడక మునిపే మానవుల పట్ల ఏదైతే నిర్ణయించాడో ఆ సంకల్పాన్ని గురించినటువంటి విషయాన్ని పౌలు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేవుడు జగత్పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసిన సంకల్పాన్ని మనిషి తెలుసుకోవడం ద్వారా వారు ఈ లోకంలో ఎందుకు సృష్టించబడ్డారో, వారి ఆత్మలు ఈ మట్టి దేహంలో ఎందుకు నివాసం చేస్తున్నాయో సరైనటువంటి అవగాహనతో బ్రతకటానికి ఆయన సంకల్పాన్ని గురించిన అవగాహన చాలా ముఖ్యమైంది. ఎవరైతే దేవుని సంకల్పాన్ని గురించిన అవగాహన లేకుండా బ్రతుకుతున్నారో వారు ఈ లోకంలో పాపముతోనూ పాపం ద్వారా వచ్చు మరణస్థితిని అనుభవిస్తూ దేవుని యొక్క ఉగ్రత కింద జీవించు ప్రజలై ఉన్నారు. వారు చెడుని వారి జీవితాల్లో జరిగిస్తూ పాపము అంతకంతకు వారి జీవితాల్లో ఏలుబడి చేసే విధంగా వారు నాశనకరమైనటువంటి జీవితానికి వారు నడిపింపబడుతూ ఉన్నారు. దేవుడు అలాంటి వారిగా ఉండడానికి మనిషిని సృష్టించలేదు. ఆదాము చేసినటువంటి పాపము బట్టి మానవుడు మంచి చెడుల జ్ఞానాన్ని గురించిన అవగాహన పొంది ఉన్నాడు కనుక మంచిని ఎన్నుకోవటం కంటే చెడుని ఎన్నుకోవటం ద్వారా వచ్చేటువంటి నష్టము ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో మనిషి గుర్తించాలి. దేవుడు ఇటు సామర్థ్యాన్ని దేవుడు ఏదైనా తోటలో ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకు అది అనుగ్రహింపలేదు. ఆదాము అవ్వలు ఇరువురు కూడా మంచి చెడులు ఎరగని వారిగానే దేవుడు వారిని సృష్టించాడు. ఎప్పుడైతే తినవద్దని పండుని వారు తిన్నారో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను వారు ఎప్పుడైతే అతిక్రమించారో తద్వారా వచ్చేటువంటి నష్టము వారు మంచి చెడుల జ్ఞానాన్ని పొందుకోవటం. ఇటు జ్ఞానము ఈ శరీరంలో జీవించినంత కాలము ఇటు పోరాటాన్ని కొనసాగించవలసిన వారమైన మంచి చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఈ దేహము యొక్క శరీరం యొక్క తత్వము ఏంటంటే దురాశకు లోనగు వైఖరి కలిగి ఉండటం ద్వారా మనిషి మంచి కంటే చెడుని ఎన్నుకొని చెడుని చేయడానికి ఇష్టపడతాడు. అందువల్ల మానవుడు పదే పదే మంచిని కంటే చెడుని ఎన్నుకోవడం ద్వారా పాపము అతని యొక్క జీవితంలో మరణాన్ని తీసుకొస్తుంది. దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పాన్ని మనిషి ఎరగకపోతే జరిగేటువంటి పరిణామము ఇంత తీవ్రమైనటువంటి స్థితికి దిగజారుస్తుంది. అందువల్ల దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఎవరైతే దేవుని సంకల్పాన్ని బట్టి పిలువబడ్డారో వారి కొరకు దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడనే విషయాన్ని పౌలు వెల్లడిపరుస్తున్నాడు. అయితే ఎవరైతే దేవుని కుమారులు అనగా వారి పాపము నుండి విడుదల పొంది దేవుని కుమారులుగా బతకటానికి నిర్దేశించబడిన వారు
దేవుణ్ణి ప్రేమించి ఆయన సంకల్పాన్ని అంగీకరించి ఇష్టపడి క్రీస్తు గుణాలు పెంచుకోవడానికి, క్రీస్తు యొక్క స్వభావాన్ని సాధించడానికి వారి జీవితాల్లో వారి హృదయమందు మనసందు దేవుడు నియమాలను వ్రాసుకున్నట్టుకు వారు అంగీకరించిన వారైతే, అనగా దేవుని యొక్క కుమారులుగా వారు అంగీకరింపబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు సహోదరుల్లో జ్యేష్ఠుగా ఉండేటట్లుగా దేవుడు యేసుక్రీస్తును గొప్ప చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తుతో జీవించడానికి ఇష్టపడుతున్నారో వారందరూ కూడా క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని సంపాదించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. క్రీస్తు స్వభావాన్ని సాధించుట ద్వారా యేసుక్రీస్తుతో పాటు మహిమను వారు పొందగలరు. అయితే ఇక్కడ పౌలు 4 విషయాలని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచును, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహింపరచును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ముందుగా ఏర్పాటు చేసిన నిర్ణయం, ఆయన సంకల్పం. యేసుక్రీస్తు ద్వారా అనేక మంది కుమారులు కావాలి అనేది దేవుని యొక్క సంకల్పమై ఉంది. ఆయన సంకల్పాన్ని బట్టి ఈ భూమి మీద 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, దేవుడు సువార్త ద్వారా మనుషుల్ని పిలుస్తూ ఉన్నాడు, వారిని పిలిచెను. కాబట్టి సువార్త ద్వారా మనుషులను పిలుస్తున్నాడు. ఎవరైతే ఈ సువార్తను అంగీకరించి ఆ సువార్తను విశ్వసించి క్రీస్తును హత్తుకోవడానికి అంగీకరిస్తారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి వారి పాపములు క్షమించి వారి పాపములు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు యేసుక్రీస్తు ద్వారా శాంతికరమైనటువంటి పరిస్థితులు అతని యొక్క జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ భూమి మీద 2 కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనిషి యొక్క జీవితంలో. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి దేవుడు సువార్త ద్వారా మనుషుల్ని పిలుస్తున్నాడు. ఎవరైతే సువార్త అంగీకరిస్తున్నారో వారిని యేసుక్రీస్తునందు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు యేసుక్రీస్తు రాకడలో, అనగా 2వ రాకడలో వారు ఎవరైతే ఈ భూమి మీద విశ్వాసాన్ని కాపాడుకొని కడ వరకు వారు యేసుక్రీస్తు యొక్క స్వారూప్యాన్ని సాధించడానికి సరైనటువంటి క్రమాన్ని, సత్యాన్ని అనుసరించి బతికిన వారైతే అలాంటి వారికి దేవుడు మహిమను ఇవ్వబోతున్నాడు. కనుక ఈ లేఖన భాగాన్ని బట్టి 30వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని బట్టి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహింపరుస్తూ ఉన్నాడు. ఈ క్రమాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనిషి భూమి మీద బ్రతుకుటకు గల కారణాన్ని సరైన రీతిగా చూడగలడు. ఈ సంకల్పాన్ని గురించిన అవగాహన లేని వారందరూ కూడా దేవుణ్ణి సరిగా ఎరగలేరు. దేవుని యొక్క సంకల్పము ఎరగిన వారందరూ కూడా ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఓడిపోయిన వారిగా ఉంటారు. వారి విశ్వాసాన్ని సరిగా కొనసాగించలేరు. వారి ఆత్మీయ జీవితము సరైనటువంటి విలువలతో ఉండదు. వారు దేవుని యందు సరైనటువంటి కార్యాచరణతో బతికేటువంటి పరిస్థితి ఉండబోదు. కనుక రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని క్లుప్తంగా